హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది గ్రీన్ చిల్లీ చికెన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ కప్పు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. పొడుగ్గా కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలని వేసేసుకోవాలి. వెల్లిపాయలను వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టేసుకోవాలి. 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గరం మసాలాలని వేసేసుకోవాలి. బగారి ఆకు, బగారి పువ్వు, అనాస పువ్వు 2 వేసేసుకోవాలి. ఇలాచిని ఒక 3 వేసేసుకోవాలి. లవంగాలని 4 వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాజీరను వేసేసుకోవాలి. 2 దాల్చిన చెక్కని వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, అల్లము, వెల్లిగడ్డలతో పేస్ట్ అంతా వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పుదీనాను అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెను చాలా టేస్ట్గా ఉంటుందండి. 4 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకొని మొత్తము కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసుకొని అంతా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మన కారానికి తగ్గట్టుగా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకొని చికెన్ని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, వాటర్ రిలీజ్ అయింది. గ్రేవీ కాస్త చిక్కపడింది కదా. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2 మినిట్స్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలా కలుపుకొని 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. పచ్చి కారం కదా, కాస్త ఉడికిందా లేదా చెక్ చేసుకొని వాటర్ని వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకే వాటర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మన గ్రేవీని పట్టే వాటర్ని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఒక బౌల్లో చికెన్ని వేసి చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ మాత్రము చిక్కగానే ఉండేలా చూసుకోవాలండి. గ్రీన్ చిల్లీ చికెన్ కదండి, టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకైనా, బగార్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన గ్రీన్ చిల్లీ చికెన్ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చూడండి, నేను ఒక పీసుని తీసి తుంచి చూపిస్తున్నాను. కొబ్బరి ముక్కలాగా ఎంత బాగుందో. నేను చేసిన చికెన్ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.